ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శ్రీరామచంద్రుడు చక్రవర్తి త్యాగశీలం చేసిన మహాన్ రాజు గాని రక్షకుడు మాత్రము కాదు. కృష్ణుడు కూడా ద్వాపర యుగములో చక్రవర్తి సమరయోధం చేసినటువంటి మహాపురుషుడు గాని రక్షకుడు మాత్రము కాదు. రక్షకుడు ఎవరు అంటే రక్షించుటకు సమర్థవంతుడు అని అర్థం. రక్షకుడు ఎవరిని చంపకూడదు, చంపినవాడు రక్షకుడు కాదు. ఎవరు చంపాలంటే చక్రవర్తి సమరయోగం, రాజు చేయవలసిన పని ఏంటంటే హత్య చేయటం. సమరం ఎవరు చేయాలంటే రాజుకు తగను, రక్షకుడికి సమరం మాత్రము లేదు. అంటే వీళ్ళందరూ ఎవరంటే రాజులు. ఆ రాజులు యుగం చక్రవర్తి సైగ సంభూతి సత్ప్రవర్తన సత్క్రియ సద్భవతి తేజకొచ్చిత శ్రీరామచంద్ర. సత్ప్రవర్తన, సత్ అంటే మంచి నడవడి అనగా, సత్ అంటే మంచి ప్రవర్తన అనగా నడవడి, సత్ అంటే మంచి క్రియ అనగా పని, సత్ అంటే మంచి ప్రవర్తన, భవత అంటే భక్తి. శ్రీరాముడు త్రేతాయుగంలో మంచి నడవడి నడిచాడు. శ్రీరాముడు భద్రాచలంలో మంచి భక్తి చేశాడు. శ్రీరాముడు అయోధ్య నగరానికి చక్రవర్తి. ఒకటి అయోధ్య నగరానికి రాజు, రెండో త్రేతాయుగంలో మంచి నడవడి నడిచిన మహానుభావుడు, మూడో భద్రాచలంలో భక్తుడు. కానీ రక్షకుడు మాత్రము కాదు, రక్షకుడు మాత్రము కాదు. ఈ విధంగా అన్వేషణ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా రాజులుగాను ఆ యుగంలో సత్ప్రవర్తన సత్క్రియ కలిగిన మహానుభావులుగానే కనిపించారు. కానీ సర్వలోకానికి రక్షించిన రక్షకుడు మాత్రము కాదని తెలుసుకోగలిగాను. ఒక్కొక్క యుగానికి ఆ యుగములో సత్ప్రవర్తన సత్క్రియ కలిగినటువంటి మహాపురుషులుగా వచ్చారు. అయ్యో, సర్వలోకము పాడైపోతుంది, సర్వలోకము నాశనమైపోతుంది, నాశనమైపోతున్న ఈ భూలోకంలో రక్షించడానికి రక్షకుడుగా వచ్చిన వారు మాత్రము ఏకాస్వరూపుడైన రక్షకుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా యుగాలలో వచ్చిన సత్ప్రవర్తన సత్క్రియ సద్భావతే చేసిన భక్తులు, ఆ యుగంలో మంచి నడవడి నడిచిన మహానుభావులు, ఆ రాజ్యాలకు పాలించినటువంటి రాజులుగా వచ్చారు. కానీ నీవు నేను చెడిపోతున్నప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు మాత్రము కాదు. యేసు ప్రభువారైతే ఒక యుగానికి సత్ప్రవర్తనగా చేసిన మహానుపురుషుడిగా రాలేదు, ఒక రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా రాలేదు, ఒక యుగానికి అవతార పురుషుడుగా రాలేదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే సర్వలోకము నాశనమైపోయినప్పుడు నేను చెడిపోతున్నామని, నేను నశించుకుపోతున్నామని, నిన్ను నన్ను రక్షించడానికి సర్వాధికారి అయిన దేవుడే లోకరక్షకుడిగా ఈ విశ్వం మీద ఉద్భవించాడు. ఆయన రక్షకుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యుగానికి వచ్చిన యుగ పురుషుడు రక్షకుడు కాదు, రాజ్యం పరిపాలించిన రాజు రక్షకుడు కాదు, ఆ యుగములో సత్ప్రవర్తన సత్క్రియ కలిగిన మనుషుడు రక్షకుడు కాదు. నేడేం చేస్తున్నాడంటే సత్ప్రవర్తన సత్క్రియ సద్భవతి, ఈ మూడు గుణలక్షణాలు ఉన్నవాడిని దేవుడు అంటున్నాడు. ఎలా ఒక ఉదాహరణ చెప్తున్నాను వినండి. నేను ఎండవేళ్ళలో అలసిపోయిస్తున్నాను, చాలా అలసిపోయాను, సొమ్మసిల్లిపోయి పడిపోయాను. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి నాకు నీళ్లు పోశాడు. బాబు, ఎవరబ్బాయి నైనా దేవుడు అయ్యా అన్నాను. ఈ పనికి మాలవాడు నాకు దేవుడా కాదు. నేను సొమ్మసిల్లిపోతున్నప్పుడు నీళ్లు పోశాడు. నా దాహంతి నేనేమంటున్నాను, బాబు ఎవరు బాబు నువ్వు దేవుడు అంటున్నాను. ఎవరిని దేవుడు అంటున్నా అంటే సత్క్రియని పట్టుకున్న దేవుడు అంటున్నాను. ఆ సత్క్రియకి ఆలోచించినటువంటి ఆలోచనకర్తలో నరుడు విడిచిపెట్టేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆలోచన వచ్చింది కావున నాకు నీళ్ళు పోశాడు. ఒకటి కర్మ, నేనెవరండి, నా కర్మను బట్టి సొమ్మసిల్లిపోయాను.
ఈ కర్మకు సత్క్రియ, ఆవిడ క్రియ చేశాడు. క్రియ, ఆ క్రియకి ఆలోచనకర్తను నరుడు విడిచిపెట్టాడు. ఎవరు ఆలోచనకర్త అయిన దేవుడు ఆలోచనిస్తేనే ఆ క్రియ నాకు చేశాడు. ఒకవేళ నేను సొమ్మసిల్లిపోయాను, ఒక తాగుబోతుడు వచ్చి ఏం చేస్తాడు తెలుసమ్మా, ఆడు నాగరా తాగే పడుకుని అనుకుంటాడు. ఆడు ఆలోచన, అది ఆలోచనకర్త ఆలోచనిస్తే గాని ఇంకొక క్రియ చేయాలి. ఒకటి కర్త ఆలోచనకర్త ఆలోచన ఇస్తేనే సత్క్రియ చేస్తాడు వీడు. ఈ సత్క్రియ చేసింది ఈ కర్మకి దేహాన్ని. క్రీస్తుని ప్రియులారా, కర్మ క్రియ. నరుడు కర్మను బట్టి క్రియలు పట్టుకునే దేవుడు అనుకుంటున్నాడు. ఈ క్రియకి ఆలోచనకర్త ఇచ్చినట్లు ఆలోచనలు నరుడు నిర్లక్ష్యం చేసినందువలన రక్షకుడిని గుర్తించలేకపోతున్నాడు. రక్షకుడిని గుర్తించాలంటే ఈ క్రియ ఎవరి ద్వారా జరుగుతుంది అనేది నరుడు ఆలోచించాలి. నరుడు ఇలా ఆలోచించలేనందువలన రక్షకుడిని దూరపరుచుకుంటున్నాడు. అందుకే రక్షకుడు అంటే నరుడికి తెలియలేదు. క్రీస్తు ప్రియులారా, నరుడు ఎక్కడ ఉండిపోయాడు? ఆలోచన పూర్వకంగా చేసిన ఆ సత్క్రియను పట్టుకుని దేవుడు అనుకున్నాడు. ఈయన దేవుడు కాదు, ఆయనకి ఎవరో ఆలోచనిచ్చారు. నాకు మిగిలిపోయామని ఎవరో ఆయనకి ప్రేరేపిస్తున్నారు. ఆ ఆలోచనకర్తనే నరుడు విడిచిపెట్టేశాడు. ఆలోచనే పట్టుకున్నాడు. నరుడు దేన్ని పట్టుకున్నాడండి? సృష్టికర్తను విడిచిపెట్టాడు, సృష్టిని పట్టుకుంటున్నాడు. కృష్ణుడు ప్రియులారా, నరుడికి అందుకే రక్షకుడు దూరం అయిపోయాడు. రక్షకుడిని గ్రహించలేకపోయాడు. ఈయన ప్రతి బ్రాహ్మణోత్తముడు కూడా రక్షణ అభిషిక్త నామకన్నా ధన్య దీర్ఘ వృత శుభం మంగళం శుభం, రక్షకుడు అభిషిక్తుల యొక్క నామంలోనే దీవెనలు ఇస్తున్నాడు. కానీ ముందు చదివినటువంటి వాటిలో అరటికాయ వల్ల గాని, పసుపు గింజల వల్ల గాని, లేక కొబ్బరి టెంకాయల వల్ల గాని, అగరబత్తి వల్ల గాని మీకు మోక్షము లేదు. మరి అవి ఎందుకు తీసుకెళ్తున్నాం? వేమన గారు సూటిగా చెప్పేశారు. ఇక నా తండ్రి గారి వీటి వల్ల మోక్షం లేదని చెప్పారు. కానీ వేమన గారు అయితే సూటిగా చెప్పారు. వేమన సత్యం, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, ఆత్మశుద్ధి లేని అరటికాయలు ఎందుకు, కొబ్బరి టెంకాయలు ఎందుకు, ఈ అగరబత్తులు ఎందుకు? నిజమే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. క్రీస్తు ప్రియులారా, చివరికి నా తండ్రి గారు రక్షకుడు అభిషిక్తుల నామంలోనే అప్పుడు అనుకున్నాను, రక్షకుడు అభిషిక్త నామకన్నా ధర్మ దీర్ఘవృత ప్రయత శుభమంగళం శుభం. చివరికి నా తండ్రి గారు చదివే శ్లోకంలో కూడా వచ్చే భక్తులు రక్షకుడు అభిషిక్తుల నామం వల్ల దీర్ఘాయు ఇస్తున్నారు. ఆయన ద్వారా క్షేమములు, ఆయన ద్వారా దీవెనలు, ఆయన ద్వారా ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎవరు ఈ రక్షకుడు అభిషిక్తులని ఆలోచన చేశారు. అప్పుడు ఇంటికి వెళ్ళి ఆ బుక్ను తిరిగేసేసి అసలు ఎవరు ఈ రక్షకుడు అభిషిక్తుడు అని ఆలోచన చేశాను. రాముడి గురించి, కృష్ణుడి గురించి, భగవన్నారాయణమూర్తి గురించి, ఏకోనాళ్ళ గురించి, అందరి గురించి కూడా తరిచి చూశాను. కానీ ఎవ్వరూ కూడా రక్షకుడిని మాత్రము కాలేదు. ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్క రాజ్యానికి వారసులు. అసలు నీకు యుగంలో స్థానం కావాలా, రాజ్యంలో స్థానం కావాలా, మోక్షంలో స్థానం కావాలా? ముక్తం దీర్ఘభవతి తేజకృత్యం ప్రధాపతి. ప్రధాపతి అయిన దేవుని యొక్క సన్నిధిలో ముక్తి మార్గం నీకు కావాలి. ముక్తి మార్గం కావాలంటే మోక్షంలోనికి నీవు ఉండాలి అని వ్యవహారం చేస్తున్నాయి. మోక్షం నీకు కావాలంటే ఎవరు కావాలి? ఆలోచనకర్త అనేటువంటి దేవుడు, రక్షకుడు కావాలి. ఎవరు కావాలండి? ఆలోచన కావాలి. అప్పుడు నేను పరీక్షించుకున్నాను. ఆ పరీక్ష మీకు కూడా వేస్తున్నాను. అమ్మా, నీకు అయోధ్య నగరంలో స్థానం కావాలా? శ్రీరాముడు నమ్ముకుంటే ఆ అయోధ్య నగరానికి రాజు కాబట్టి అయోధ్యలో నీకు స్థానం ఇస్తాడు. ద్వాపరయుగంలో స్థానం కావాలంటే కృష్ణుని నమ్ముకుంటే నీకు ఒక ద్వాపరయుగంలో స్థానం ఇస్తాడు. ఆంధ్ర రాష్ట్రంలో నీకు స్థానం కావాలనుకో, నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఎక్కడైనా లోన్ ఇస్తాడు. భారతదేశంలో నీకు స్థానం కావాలంటే వాజ్పేయి గారిని నమ్ముకున్నట్లయితే ఎక్కడో చిన్నది నీకు లోన్ ఇస్తాడు. పరలోక రాజ్యంలో నీకు స్థానం కావాలంటే పరలోకపు రాజు నీవు నమ్ముకోవాలి. రైతురాలు హల్లెలూయా. ఈ రాత్రి నీకు అయోధ్యలో స్థానం కావాలా, ద్వాపరయుగంలో స్థానం కావాలా, ఆంధ్ర రాష్ట్రంలో స్థానం కావాలా,
భారతదేశంలో నీకు స్థానం కావాలి. ఎక్కడ నీకు స్థానం కావాలి? పరలోక రాజ్యంలో స్థానం కావాలా? పరలోక రాజ్యంలో స్థానం కావాలంటే పరలోకపు రాజును మనము నమ్ముకోవాలి. ఆయన సర్వాధికారైన దేవుడు, లోక రక్షకుడు. ఆ రక్షకుడు నీవు ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో అప్పుడే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది. ఒకవేళ నాకు అయోధ్య నగర్లో చాలండి, నాకు పరలోకంలో వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా శ్రీరాముడు నీవు నమ్ముకుంటే అయోధ్యలో నీకు స్థానం వస్తుంది. ఎక్కడ వస్తుందమ్మా? నీకెక్కడ స్థానం కావాలి? ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో నీకు స్థానం కావాలనుకోండి, ఎవరు నమ్ముకోవాలని? చంద్రబాబు. ఈ 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నేను చెప్పలేను అనుకోండి, ఇప్పుడు నమ్ముకుంటే నీకు స్థానం వస్తుంది. ఈ తాత్కాలికం. క్రీస్తు ప్రియుడాన్ని ఎందుకు చెప్తున్నానంటే, నీకెక్కడ స్థానం కావాలి? నీ స్థానం ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ మోక్షాన్ని పొందాలంటే రక్షకుడు నీవు అంగీకరించాలి. ఆ పరలోకపు రాశి నీవు అంగీకరించాలి. పరలోకపు రాశి ఎవరు అని అడిగితే వేదాలు చెప్తున్నాయి. ఏకం ఏకత్వతః రక్షం తేజకృత్యతే తేజకృత్యం మోక్షం దేవో భవతి. ముక్తి మార్గము, మోక్ష మార్గము ఏకత్వములో ఉన్నది. ఏకత్వము ఏకస్వరూపంలో కనిపిస్తుంది. ఏకస్వరూపమైన దేవుడు సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. అజ్ఞానములో ఆయన లేడు. అజ్ఞానం అనే భక్తుని విడిచిపెట్టినప్పుడు, జ్ఞానానుసారమైన మార్గముని వెంబడించినప్పుడు సర్వజ్ఞానేటువంటి దేవుడు నీకు దొరుకుతాడు. ఈ సర్వజ్ఞానేటువంటి దేవుడు నీకు దొరకాలంటే ఏకత్వములోనే ఒకే ఒక్క తత్వములో వెళ్ళాలి. ఏక మార్గం, ఒక మార్గములో నీవు వెంబడించాలి. ఏకనామకరణం, ఏకనామములో నీవు అంగీకరించాలి. అప్పుడు ఆ నిజమోక్షాన్ని నీవు పొందుతావు. ఇది నాకు అర్థం కాలేదు. ఏకనామం ఏంటి, ఏకమార్గం ఏంటి, ఏకంతర్యం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఏంటి వేదాలు ఇట్లా చెప్తున్నాయని మళ్ళా పరీక్షించి వేదాలు చూడగా, వేదాల్లో ఒక మాట ఉంది. ఏకీభవ భగవాన్, భగవంతుడు ఒక్కగాను ఒక్కడే, ఆయనే రక్షకుడు అని చెప్తుంది వేదాలు. ఇది అర్థం చేసుకున్నాను. ఏకీభవ భగవాన్, భగవంతుడు ఒక్కగాను ఒకడే. తత్వాధ్యాయతే, తత్వములు వేరైనా దేవుడు ఒకడే. వేదాధ్యాయతే, వేదాంతములు వేరైనా దేవుడు ఒకడే. పుస్తకాధ్యాయతే, పుస్తకములు వేరైనా దేవుడు ఒకడే. ఏకీ తృతీయజాతం ఏకీభవం. శ్రీకాలంలో దేవాలయాల పేర్లు వేరైనా దేవుడి పేరు ఒకటే. ఏకనామకన్నా భగవాన్, ఏకనగా ఒక, నామకనములుగా పేరు, భగవాన్ అనగా దేవుడు, దేవుడికి పేరు ఒకటే. స్థిరనామకన్నా భగవాన్, భగవంతుడికి స్థిరమైన పేరు కలదు అని చెప్తుంది బృహస్పతి 3:88 శ్లోకం. దేవుడు ఒక్కడే. తత్వాలు వేరైనా, వేదాలు వేరైనా, పుస్తకాలు వేరైనా, దేవాలయం పేర్లు వేరైనా దేవుడి పేరు ఒకటే. ఆయనకి స్థిరమైన పేరుంది అని వేదాలు చెప్తున్నాయి. ఈనాడు అగ్రదులైన బ్రాహ్మణోత్వం చెప్తున్నారు, వేద పండితులు చెప్తున్నారు. అసలు ఎవరు ఈ దేవుడు? ఈ ఏకనామ కలిగిన భగవంతుడు ఎవరు? ఈ స్థిరనామ కలిగిన భగవంతుడు ఎవరని ఇది పరీక్ష నాలోనికి వచ్చింది. అప్పటికి నేను MA ఫస్ట్ క్లాస్ పాస్ అయి సంస్కృత విద్యాభ్యాసం చేసుకుని అదే సంవత్సరంలో నాకు పూజారి పదవి వచ్చింది. నేను కూడా తిరుపతిలో పూజారిగా పనిచేసేవాడిని. 2 సంవత్సరాల 8 నెలలు పీఠాధిపతిగా పనిచేశాను గవర్నమెంట్ దేవస్థాన ప్రభుత్వం ద్వారా. కానీ దేవుడు ఒక్కడే, ఆయనకి స్థిరమైన పేరు కలదని ఒక అన్వేషణ నన్ను వేధిస్తుంది. నా మనసుకి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది. అసలు ఎవరు ఏకాస్వరూపుడైన భగవంతుడని ఒక పరీక్ష నాలోనికి వచ్చిన తర్వాత గృహాలయంలోనికి వెంటనే వెళ్ళాను.